ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క ఆదిత్యవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఆదిత్యవలు అంటే ఏమీ కాదండి, ఇందులో మనకి శ్రీవారి యొక్క 4 కేటగిరీలో శ్రీవారి యొక్క సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారికి కళ్యాణం, 2 ముంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిని మనం ఆర్జిత టికెట్లని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. అందరూ ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మీరు కూడా అదేవిధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కళ్యాణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీళ్ళు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క కళ్యాణంలో కూర్చున్న తర్వాత వీళ్ళు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ముంజల సేవ కానీ స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలను కళ్ళారా చూసిన తర్వాత అంటే పాల్గొన్న తర్వాత శబ్దం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో శ్రీవారి యొక్క ఈ ఆదిత్య టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈజీగా టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ముందుగానే సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లని రేపు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా ప్రార్థనలు కాగలరని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ.